ప్రియులారా, మనం గత కాలంలో రాజ్య సువార్త లేదా రక్షణ సువార్త, సంపూర్ణ సువార్తలో భాగంగా 2 భాగాలున్నాయని, అందులో ఒకటి దేవుని రాజ్యం అని, రెండోది యేసుప్రభు నామమని. దేవుని రాజ్యంలో ప్రధానమైన వ్యక్తి దేవుడి గురించి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. అలాగే రెండవ వ్యక్తిగా మనం మానవుడిని చూసి, మానవుడి గురించినటువంటి అనేకమైన సత్యాలు నేర్చుకునే క్రమంలో మానవుని పతనాన్ని నేర్చుకుంటూ ఉంటున్నాం. పతనం అంటే ఏంటి అనేటటువంటి విషయం. అలాగే పతనానికి లేదా పాపానికి ప్రారంభం అంకురార్పణ ఎక్కడ జరుగుతుందన్నటువంటి విషయం. ఆ తదుపరి పాపానికి ముందటి స్థితి ఎలా ఉంటుంది? పాపం చేసిన తర్వాత స్థితి ఎలా ఉంటుందనేది గూడా మనం చక్కగా నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో గత కాలంలో మీ ముందు ఒక 2 ప్రశ్నలు ఉంచి మీకు వాటి వాటి విషయమే మనం డిస్కస్ చేద్దాం అనేటువంటి విషయాలు గూడా తెలియపరచడం జరిగింది. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే మానవుడికి జన్మ పాపం అనేది ఉందా? అనేటటువంటి విషయం. రెండవది తల్లిదండ్రుల దోషాలు పిల్లలకు సంక్రమిస్తాయా అనేటటువంటి విషయం మనం డిస్కస్ చేద్దాం అని గూడా చెప్పాను. అలాగే ఆహ్, నేను జనపాపం ఉంది అనేటటువంటి వారి పక్షాన కొన్ని రెఫరెన్స్‌లు, కొన్ని వాదనలు జేస్తాను. మీరు ప్రొటెస్ట్ చేయాలి. దానికి మీరు ఆన్సర్ చేయగలగాలి. ఆహ్, బైబిల్ పరంగా ఎలా చెప్పగలరు అనేటటువంటి విషయాన్ని గూడా మీ ముందు ఉంచటం జరిగింది. కాబట్టి మరి అందరూ అలర్ట్‌గానే, సిద్ధంగానే గ్రౌండ్ వర్క్‌తోనే వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఎవరైతే జనపాపం ఉన్నది అని ఆహ్, చెప్తూ వస్తున్నారో, ఈ బర్త్ సిన్ అనేటువంటిది క్రిస్టియానిటీలో మెజారిటీ. చాలా, చాలా, చాలా ఆహ్, డినామినేషన్స్‌లలో, బైబిల్ కళాశాలలలో, యూనివర్సిటీస్‌లలో, ఎన్నో ఫెలోషిప్‌లలో, సహవాసాల్లో, శాఖలుగా పిలువబడుతున్నాయి మత శాఖలుగా. వాటన్నింటిలో గూడా ప్రధానంగా ఈ బర్త్ సిన్, ఈ జన్మ పాపం అనేటటువంటి దాన్ని గట్టిగా దాన్ని ప్రమోట్ చేస్తారు. దీనికి కారణాలు గూడా లేకపోలేదు. అవన్నీ నేను తర్వాత చెప్తాను. మొదటగా జనం పాపం ఉన్నది అని చెప్పటానికి హ్మ్. చాలామంది ప్రధానంగా చూపించేటువంటి మాటే నేను మీకు చూపిస్తాను. మరి దీన్ని ఏ విధంగా మీరు కాదనగలరో మీరు ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేయండి. 51వ కీర్తన మనకందరూ తెలిసిందే. 51వ కీర్తనలో ఆహ్, ప్రారంభం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను చదువుతాను చూడండి. 51వ కీర్తన ప్రారంభ 5 వచనాలు. దేవా! నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. 5వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అనే మాట చెప్పబడింది. సో, ఈ మాటనే ప్రధానమైనటువంటి ఆధారంగా చేసుకొని నేనే అంటున్నాననుకోండి. జన్మ పాపం అన్నది ఉన్నది ప్రతి మానవుడికి. ఎందుకంటే పాపంలోనే నేను పుట్టాను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెనని చెప్పబడింది కదా! మరి లేదని అంటారేంటి మీరు? అనేటువంటి మాటలు చాలామంది మాట్లాడతారు. దట్టు రెండవ ఆధారం ఏం చెప్తారంటే,
అసలు యేసు ప్రభుల వారు కన్యక గర్భాన ఎందుకు పుట్టవలసి వచ్చింది? అంటే మానవ జన్మ పాప పంకిలమైంది గనక, అంటే స్త్రీ పురుషుల కలయికతో పుట్టినటువంటి బిడ్డలు పాపాత్ములుగా పుడతారు కాబట్టి, యేసు ప్రభుల వారు కన్యక గర్భాన పుట్టటం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి గనక. అలా పుట్టాడు కాబట్టి పాపరహితుడిగా ఉన్నాడు. మన పాపాలన్నీ అలాగా తీయగలుగుతున్నాడు అనేటువంటి వాదన గూడా ఈ 2 వాదనలే ప్రధానంగా ఉన్నాయి. ఇక మూడవ వాదన మీ ముందు పెడుతున్నాను. అదేంటంటే ఆహ్, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించటం జరిగిందో, ఆ తదుపరే ఆదాము, హవ్వలు శారీరకంగా ఏకమవ్వటం అనేది జరిగింది. వాళ్లకు ఈ విధంగా ఈ కలయిక అనేటువంటి పాపం అక్కడి నుంచే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాతే మొదలైంది. దేవుడు గూడా శాపమిచ్చేటప్పుడు వేదనతోనే పిల్లలకందు అని శాపమిచ్చాడు. అంటే బిడ్డలను కనేటువంటి రీతిగానే శాపానికి ప్రతిఫలంగా, పాపానికి ప్రతిఫలంగా పిల్లల్ని కనే పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ముఖ్యంగా తీసుకుంటూ ఉంటాను. మరి ఇవే మీ ముందు పెడుతున్నాను. మీరైతే ఏమని జవాబు చెప్తారు? మీరు ఏ రకమైన జవాబు చెప్పినా నేను దానికి సంబంధించినటువంటి ఇంకా కౌంటర్‌లు గూడా మీ ముందు పెడతాను. ఎందుకంటే మీరు ఎంతవరకు దీని విషయంలో ఆహ్, నిష్ణాతులై ఉన్నారో, మరి సమర్థత కలిగి ఉన్నారో అనేది తెలియాలి ఈ సమయంలో. కాబట్టి ఒకసారి దీన్ని మీరు ఎలా ఆన్సర్ చేయగలరు? దీనికి ఎలా ఆన్సర్ చేయగలరు? లేదు అని ఎలా చెప్పగలరు మీరు? లేదు ఇంకొకటి జనపాపం ఉన్నదని చెప్పటానికి ఈ 3 ఆధారాలు కాకుండా ఇంకా బలమైన ఆధారాలు ఏమైనా ఉంటే అలాంటోళ్ళు ఎవరైనా గూడా ఇది చూపిస్తూ ఉన్నారు. లేదా వేరేవాళ్ళు చూపిస్తారని గాని, లేక మీకు కూడా తెలిసి లేదు ఇది ఆధారం ఉంది బలమైనటువంటి ఆధారము. దీన్ని బట్టి మేము జనపాపం అనేది ఉన్నది అని మేము నమ్ముతాము అన్నవాళ్ళు గాని, లేదా వేరే వాళ్ళ ద్వారా విన్నటువంటి వాళ్ళు గాని, ఇంక ఈ ఆధారాలు కాకుండా వేరే ఆధారాలున్నా గూడా ఒకసారి నాకు తెలియపరచండి. నా ప్రశ్న అర్థమైంది గదండీ! వందనాలమ్మా. వందనాలమ్మా. చెప్పండి. అన్న పాపంలోనే నా తల్లి నన్ను కన్నది అంటే, ఈ ఈ యొక్క సమాజం అదే ఈ భూలోకం అంతా పాపంలో ఉంది. అందులో నన్ను కన్నది అని విన్నామన్నా. పాపంతోనే గాదు, పాపంలోనే అన్నారు గదమ్మా అక్కడ. అమ్మా! దాన్ని బట్టి హ్మ్. పాపంలో గనింది అన్నట్టు తర్వాత ఒక మనుషులు ఏదైనా మ్యారేజ్ గాని ఏదైనా అంటే మనుషులే ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు బహుమతులు. అలాంటి ఆహ్, దేవుడిచ్చే గిఫ్ట్ బిడ్డలంటే అది ఎంత మంచి గిఫ్ట్ అది దేవుడిచ్చేది మంచిగా ఉంటుంది గానీ పాపం అనే గిఫ్ట్ ఇవ్వడు గదన్నా బిడ్డల రూపంలో. ఓకే. పాన్పు నిష్ఫలమైనదే అని జెప్తున్నారు గాబట్టి ఆహ్, జన్మ పాపము లేదని నమ్ముతున్నామమ్మా. మరి యేసుప్రభుని ఎందుకమ్మా మరి మనలాగే పుట్టించొచ్చు గదా దేవుడు. లేదంటే అలా రావచ్చు గదా ప్రభు. కన్యమరగ గర్భాన్ని ఎందుకు రావాల్సొచ్చిందాయన? జనపాపం ఉంది గాబట్టి గదా! లేఖనములలో చేతి సహాయము లేని రాయి అని. నేనదే చెప్తున్నానక్క. చేతి సహాయం లేకుండానే దేవుడు రప్పించాడు మరి. ఎందుకంటే జనపాపం ఉంది గాబట్టి. మీరింగా నా వాదాన్ని బలపరుస్తున్నారు. వందనాలు నాయనా. అమ్మ వందనాలమ్మా. చెప్పండి. అది జన్మ పాపం ఉంటే ఇది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నేను భూమిని నిండించే మాట వాగ్దానం చేశారు కదా దేవుడు. జన్మ ఓకే అమ్మా. పాపం నా మాట ఎందుకంటారు? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే యేసు ప్రభుల వారిని అలా పురుషుని ప్రమేయం లేకుండా
ఈ భూమి మీద దేవుడు పుట్టించడం వెనక లేదా ఆయన వచ్చుట వెనక జనపాపం అనేది ఉంది కాబట్టి ఆ పాపం అంటకూడదు, పరిశుద్ధుడిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన కన్యమరియ గర్భాన పుట్టాడు. కాబట్టి దీన్ని బట్టే జనపాపం ఉందని గట్టిగా చెప్పొచ్చు అని నేనంటాను. దీనికి ఆన్సర్ చేయండి. అంటే లేఖనాలు నెరవేర్పు కొరకు అలా జరిగింది కదా. లేఖనాలు కన్యక ఏమనున్నాయమ్మా? కన్యక అదేనమ్మా, ఆ గర్భవతి లేఖనం కుమారుని. ఉన్నదే పాపం లేకుండా పరిశుద్ధుడిగా పుడతాడని చెప్పటానికి ఆధారం అది. ఆ ప్రవచనాలు ఉన్నవే యేసుప్రభుల వారు అందరిలాంటి పాపపు జన్మ కాదు ఆయనది, పరిశుద్ధమైన జన్మ అని చెప్పటానికి దేవుడు ఇచ్చిన ప్రవచనం అది నెరవేరింది. దేవుడే చెప్పాడు కదన్నా, నదులను యథార్థవంతులుగా పుట్టించాను, వారు వివిధమైన తంత్రముల చేత కల్పించుకుని ఉన్నారని. నాకు యేసుప్రభు జన్మ గురించి చెప్తాలి. అదే బైబిల్లోనే ఉంది కదన్నా, పాంపు నిష్కలంకమైనదని. క్రీస్తుల వారు అది భూలోకానికి రావడం అనేది ఒక ప్రత్యేకత చూపించడం కోసం అని దేవుడు అలాగా చేస్తుంటాడు. ఇంకా ఓకే, ఇది ఇలా ఉంచండి హోల్డ్లో. ఇప్పుడు పాపముతో అంటున్నారు కదా, పాపములోకి పాపముతోకి ఏం తేడా లేదు అని కూడా చూపించడానికి ఇప్పుడు దాకా ఎవరు చూపించలేదు, కానీ ఆధారాలు నేను లేవనెత్తున్నాను. భవిష్యత్తులో ఇట్లాంటి కూడా వస్తాయేమని. పాపముతో అన్నదానికి ఏం పెద్ద తేడా లేదు, కావాలంటే చూడండి అని నేను ఒక ఆధారం చూపిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి ఒకరు. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఇక్కడ ఫుట్ నోట్ ఉన్నాయండి. పరిశుద్ధాత్మతో నీళ్ళలోకి కూడా ఉంది చూడండి అక్క. నీళ్ళలో అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముంది? నీళ్ళలో పరిశుద్ధాత్మతో. మరి లోతో ఏం తేడా ఉంది? దేవుడు చెప్తున్నాడు కదా క్లారిటీగా. పాపములో అన్నాడా, పాపముతో అన్నాడా అని చెప్తూ ఉంటారు కదా మనం. నీళ్ళల్లో అంటే నీళ్ళలో అంటే బాహ్యమైంది. నీళ్ళతో అంటే అది రెండు వేరు. ఇల్లు మరి నీళ్ళతో అనేది నీళ్ళలో అనేది రెండు వేరు వేరు అయితే అదే ఇది అది ఏదనుకున్నా ఇబ్బంది లేదని నేను దేవుడు చెప్పినట్టే ఉంది కదక్క. లోకి ఏం తేడా లేదని ఈ ఆధారమే చూపిస్తున్నాను, నేను చూపిస్తున్నానండి ఏం తేడా లేదని. అంటే మీరు 51వ కీర్తనకు సంబంధించి ఆన్సర్ చేశారు కదా, పాపములో పుట్టడం వేరు, పాపముతో పుట్టడం వేరని. నేను దానికి కౌంటర్గా చూపించి ఆ తోకి ఏం తేడా లేదు, రెండు ఒకటే, కావాలంటే చూడండి అని నేను ఈ ఆధారం చూపిస్తున్నా. దీన్ని ఎలా అధిగమించుతారు? అలాగే యేసు ప్రభు యొక్క జన్మ అనేది ప్రత్యేకంగా జరిగించడం వెనక ఉద్దేశం జనపాపం ఉంది కాబట్టే నేను అంటాను. ఎందుకంటే ఆయన పరిశుద్ధిగా పుట్టాలి, పరిశుద్ధిగా పుట్టినటువంటి వాడి పాపాలు తీయగలడు, అందుకే దేవుడు స్త్రీ పురుషుల ద్వారా పుట్టించలేదు అని అంటాను. దానికి బలమైన పాపంతో దావీదు గారు పాపంతో పుట్టినప్పుడు మరి పాన్పు నిష్ఫలమైనదని ఎందుకు అంటారన్నా? యేసుక్రీస్తు ప్రభుల వారిని పక్కన పెడితే కాసేపు ఇట్లా ఎందుకు అనొచ్చండి? ఇది పక్కన పెడుతున్నావు అమ్మా తల్లి, నాకు ఇది చెప్పు ఫస్ట్. తోకి తేడా లేదని నేను ఆధారం చూపించాను కదా, దీన్ని ఎలా చెప్పగలరు? అది కావాలి నాకు. మీరు ఎక్కడెక్కడ పక్కకి వెళ్ళిపోతున్నారు. బాహ్యమైనది అంతరంగంలో అన్నట్లుగా ఉంది. నీళ్ళల్లో అంటే అది
బాహ్యమైనది నీళ్ళతో అని అంటే అంతరంగమందు జరిగేదని అనుకుంటున్నాను. ఇంకా అక్క వందనాలనా. అమ్మ వందనాలమ్మా, చెప్పండి. ఇప్పుడు బాబు సార్ సొంత ఊరు వచ్చేసి తోట్లపల్లి అన్న బ్రహ్మంగారి మఠము. తోట్లపల్లెల్లో పుట్టినాడు అంటారు కానీ తోట్లపల్లెతో పుట్టినారు అన్నారు కదన్నా. కాబట్టి తోకు లోకు తేడా అదిన్నా. నేను ఇదేనమ్మా, నేను కాదని చెప్పడానికి ఆధారం చూపిస్తున్నానమ్మా. రెండు వేరే ఏం తేడా లేదు అని నేను చెప్పడానికి. వేరే లేదని తేడా లేదు అని ఎట్లా చెప్తారన్నా మీరు? మేము తోట్లపల్లెల్లో పుట్టినాడు బాబు అని చెప్తున్నాను, తోట్లపల్లెతో పుట్టినారని మీరేం చెప్తారు? నేను బైబిల్లో ఉన్న ఆధారం చూపిస్తున్నాను, మీరు బైబిల్లో లేని ఆధారం చూపిస్తున్నారు. నాకు బైబిల్లో ఉన్న ఆధారంతో చెప్తున్నా, మాట్లాడండి. మరి బైబిల్లో ఉన్న ఇప్పుడు అన్న మీరు పరిశుద్ధాత్మలో అంటే పరిశుద్ధాత్మతో లో అని అంటున్నారు. ఇప్పుడు నేను అనే దానికి నాకు జవాబు చెప్పండి మీరు. అది మీరు జనరల్ గా మాట్లాడుతున్నారు. మా జనరల్ గా మాట్లాడడానికి నాకు అవసరం లేదు. మీ లాజిక్ నాకు వద్దు, బైబిలే కావాలి నాకు. మీ లాజిక్ వద్దు, మీ జనరల్ నాలెడ్జ్ నాకెందుకు? నాకు బైబిల్లోనే చూపిస్తున్నాను. అంటే అక్కడ అగ్నితోను నీళ్లతోను అనేది అక్కడ లోకి తోకి మార్పు లేనట్టుంది నా, కానీ ఇక్కడ మార్పు ఉంది కదన్నా. ఎట్లా ఉంది అంటే దాని పాపముతో పుట్టినాడని లేదు కదన్నా. పాపంలో అంటే ఇక్కడ డిఫరెంట్ మీనింగ్ ఉంది కదన్నా. అదే ఆ డిఫరెంట్ కే తేడా ఏందంటున్నాను అన్న. చెప్పడం జరిగింది. అంటే ఫ్యూచర్ లో ఒక మాట వినండి, ఫ్యూచర్ లో ఈ ఆధారం ఎవరు అడగలేదు, ఎవరు లేవనెత్తలేదు. మీకు ఇది కూడా ఒకవేళ అడిగినా దాన్ని ఏ విధంగా ఛేదించాలి అనేది మీ నుంచి రాబట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. చూద్దాం. అంతే, అంతకుమించి చేయలేదు. నేను ఇప్పుడు మీకు ప్రతివాదిగా ఉన్నాను అంతే, అట్లా భావించండి. నిజమేలేనా, మేము ఎవరన్నా అడిగినప్పుడు చెప్పే వాళ్ళంగా ఉండాలి కదా. ఇప్పుడు ఒకటే ఇక్కడ మనకు అందరికీ క్లారిటీగా, దేవుడు ఆయన ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. పుట్టించటమే పాపంతో పుట్టించి, అరే మీరందరూ పాపాత్ములు కాబట్టి యేసుప్రభుని నమ్మండి, ఇలాంటి బ్లాక్ మెయిలింగ్లు చేసినట్టు లెక్క ఆ విధంగా అంటే కదా. కాకపోతే మరి ఇలాంటివన్నీ మన ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనం ఆన్సర్ చేసేటటువంటి విధానం మనకు తెలియాలి. ఒకటి. ఇకపోతే నేనే యేసు ప్రభు జన్మను ఎందుకు కన్య మరియమ్మ గర్భంలోనే జరిగించాలి అన్నదానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. ఆయన అందరికంటే ముందున్నవాడు. అంటే సృష్టి కూడా పుట్టక మునిపే, ఏది లేక మునుపు, దేవదూతలు, పరలోకము, కాలము ఎవ్వరు లేక మునిపే యేసు ప్రభుల వారు తండ్రి దగ్గర ఉన్నాడు. ఆల్రెడీ ఉన్నటువంటి ఆయనకి ఈ భూమి మీదకి రావటానికి అవసరమైంది ఏంటి? శరీరం, దేహం. దేహం ఎక్కడ నిర్మితం అవుతుంది? భూమి మీద, అమ్మ కడుపులో నిర్మితం అవుతుంది. అమ్మ కడుపులో నిర్మితమైనప్పుడు అవసరం ఎవరు? ఇప్పుడు అమ్మ కడుపే అవసరం. మరియమ్మ తల్లి కడుపు అవసరమైంది. కాబట్టి ఆయన ఇదివరకే ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మగా ఉన్నటువంటి వ్యక్తి, దేహమే కావాలి భూమి మీద రావటానికి. అందుకే ఆయన ఎలా ప్రత్యక్షుడయ్యాడని రాయబడింది? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం రాయబడింది. కాబట్టి ఆయన ముందుగానే ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి ఆయనకి ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఆత్మ లాంటిది ఏమి అక్కరలేదు. కావలసింది దేహమే. ఆ దేహం అది మరియమ్మ గర్భాన రూపుదిద్దబడ్డం జరిగింది. ఈ యొక్క కారణం తప్పిస్తే
జన్మ పాపం ఉండి గనుకనే యేసు ప్రభు ఆ విధంగా దేవుడు రప్పించాడంటే, అసలు జన్మ పాపం ఉండే విధంగా దేవుడి సిస్టమ్ ఏర్పాటు చేసింది ఎవరు మరి? స్త్రీ పురుషుల కలయిక జన్మ పాపం అనుకుంటే, అది పాపం అనుకుంటే, ఆ కలయికే పాపం అనుకుంటే, ఆ కలయికను ఏర్పాటు చేసింది ఎవరు? అసలు అంతవరకు ఎందుకండి? స్త్రీకి ఆకర్షితుడవ్వాలి పురుషుడని సిస్టమ్ పెట్టింది ఎవరు? పెట్టాడు కదా పురుషుడికి ఆకర్షితురాలు అవ్వాలి స్త్రీ అనే సిస్టమ్ పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడే పెట్టాడు. ఆయనే పెట్టినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను ఆయనే పుట్టించినప్పుడు వాళ్ళలో ఆ కోరికలు ఒకరంటే ఒకరు ఇష్టమయ్యే విధంగా ఉండాలి అనేటువంటి రీతిగా ఏర్పాటు చేసింది ఆయన అయినప్పుడు తప్పు ఆయనదే. అసలు పెళ్లి సిస్టమ్ ఎవరండి ఏర్పాటు చేసింది? నేను దేవుడు. భవిష్యత్తులో రాబోయే పాటలో మన వివాహాల ఆద్యుడే దేవుడై ఉండగా అని. అటు వివాహానికి ఆద్యుడే ఆయన. ఆ ఆద్యుడే మన పూజ్యుడు, మన దేవుడు. కాబట్టి ఆ సిస్టమే ఆయన ఏర్పాటు చేసి ఇది మళ్ళీ పాపమురా అన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉండదు. ఇకపోతే ఈ ఇప్పుడు ఇది ఇంకా 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 తేలాలి. ఆ లోతో అనేది గత కాలంలో నేను ఒకసారి వివరించాను, నేను డిస్కస్ చేసి తెలియపరిచాను. కాకపోతే చాలా టైం అయింది. ఆ టైంలో మీలో ఎంతమంది జాయిన్ అయినారో, ఒకవేళ జాయిన్ కాని వాళ్ళని మనం ఏం చేయలేం, కానీ అయినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ టైం పట్టింది కాబట్టి మర్చిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని చాలా ప్రధానమైన విషయాలండి, అస్సలు మర్చిపోకూడదు. అస్సలు ఎప్పుడు స్మృతి పదంలో నుంచి వెళ్ళకూడదు. మనోఫలకాలపై ఖచ్చితంగా బలంగా ముద్రించుకోవాల్సిన విషయాలు. ఒకవేళ ఈ లోకి తోకి తేడా లేదు అనే పరిస్థితి ఉండి ఉంటే మత్తయి సువార్తలో ఈ మాట అంటే నీళ్ళలో నీళ్ళతో, పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మతో అనేటటువంటి దానికి ఏమి తేడా ఎందుకు లేదు? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా ముందు ఇది చేతిస్తే అది ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి తేడా లేదంటే ఒక మాట చెప్తాను చూడండి. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎక్కడికి దిగాలి? నీళ్ళలోకి దిగాలి. ఓకే, వెరీ గుడ్. నీళ్ళలోకి దిగాలి. బాప్తిస్మం దేంతో ఇవ్వాలి? నీళ్ళతో ఇవ్వాలి. అయిపోయింది. బాప్తిస్మములో నీళ్ళలోకి దిగుతాం, నీళ్లతో ఇస్తాం. యేసు ప్రభుల వారు కూడా ఏం చేస్తారట? పరిశుద్ధాత్మలో ఇస్తాడు. బాప్తిస్మం ఎవరితో ఇస్తాడు? ఆయన పరిశుద్ధాత్మునితో ఇస్తాడు. అర్థమైందండి తేడా? అంటే ఇవి రెండు కూడా ఉపయుక్తమైనవి, అవసరమైనవి, ఒకదానితో సంబంధం లేకుండా మరొకటి ఉండేది కాదు. అందుకే నీళ్ళలోకి దిగి నీళ్ళతో బాప్తిస్మం గనక ఇస్తాం గనక నీళ్ళలో నీళ్ళతో అని చెప్పడం జరిగింది. మరి ఇదే సింకింగ్ నువ్వు అక్కడ చెప్పు. 51వ కీర్తనలో పాపములో అయినా పాపముతో అనున్న రెండు ఒకటే ఇంటే దేవుడు ఏం చేసి ఉండాలి? ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఫుట్ నోట్ ఇచ్చి పెట్టాడే, అట్లే పెట్టుండాలి. మరి ఉందా? లేదు. లేదంటే నువ్వు ఎందుకు కలుపుతావు? ఇక్కడ ఉంది కాబట్టి కలుపుతున్నావు, దానికి ఒక మీనింగ్ ఉంది కాబట్టి చెప్తున్నావు. అక్కడ లేదు కదా. ఉండుంటే రెండు ఒకటే అయి ఉంటే అక్కడే పెట్టాడు. ఇక్కడ ఫుట్ నోట్లు పెట్టినటువంటి వాడు దేవుడు రెండు పక్క పక్కనే పెట్టిన దేవుడు అక్కడ పెట్టలేడేంటి? కష్టం అనేది ఏమన్నా? ఇప్పుడు చెప్పాలి ఏమని? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, పాతకాలపు వాళ్ళు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్లు గుర్తుండవు. ఎట్లాంటి గుర్తుంటాయంటే మా పెద్దవాళ్లే ఎక్కువ చెప్తూ ఉండాలి. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఒకవేళ వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు అనుకోండి, సినిమా పిచ్చోళ్ళు అంటే పలానా సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు పుట్టినావు అంటారు. విన్నారా? పలానా సినిమా ఇప్పుడు కొంతమంది మీకు తెలుసో తెలీదో, సినిమా థియేటర్లో
డెలివరీ అయ్యేవాళ్ళు ఉంటారు, బస్సులో డెలివరీ అయ్యేవాళ్ళు, ట్రైన్లో డెలివరీ అయ్యేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒకసారి వింతైనటువంటి విషయాలు చూశాం. ఫ్లైట్లో డెలివరీ అయినటువంటి వాళ్ళు, ఇలాంటివన్నీ చూసుంటాం. ఇప్పుడు విమానంలో పుట్టాడు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వు రైల్లో పుట్టావు, విమానంలో పుట్టావు, బస్సులో పుట్టావు, సినిమా హాల్లో పుట్టావు అని చెప్తూ ఉంటారు. సినిమా హాల్లో, రైలులో, విమానములో అనే మాటలు చెప్తాం. విమానంలో పుట్టావు అని అంటే విమానానికి పుట్టినట్ట కాదు కదా. అమ్మ చెప్పేది మంచి ఎగ్జాంపుల్. తోట్లపల్లిలో పుట్టాడంటే తోట్లపల్లికి పుట్టల. కాబట్టి ఒకవేళ అవి రెండు కరెక్ట్ అయి ఉంటే అక్కడ కూడా ఫుట్ నోటే పెట్టాడు దేవుడు. ఇది ఫుట్ నోట్ల గోల ఒకటి. అయినను ఈ 51వ కీర్తనకు తాలూకు ఆన్సర్స్ మనం ఎలా చేయాల్సినటువంటి అవసరం ఉందంటే, ఇదే కీర్తన గ్రంథంలో 127వ కీర్తన చూద్దాం. ఏమండి, 127వ కీర్తన కీర్తన గ్రంథంలో నుంచే ఇది కూడా అందరికి బాగా పరిచయమైనటువంటి విషయం. ఏమిటది? 3వ వచనం నుండి 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూడండి, దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు. చూసారా? గర్భఫలం ఏమని చెప్తున్నాడు ఇదే కీర్తనాకారుడు? బహుమానము అని చెప్తారు. బహుమానము అంటున్నాడు. ఇంకా 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 అసలు 51వ కీర్తన రాసింది ఎవరన్నా చదువుతున్నామండి మనం? 51వ కీర్తన ఎవరు రాసి చదువుతున్నాం మనం? దావీదు దావీదు గారు కదండి. ఇప్పుడు 68వ కీర్తనకు వద్దాం. ఈ కీర్తన ఎవరు రాశారు చూడండి. 68వ కీర్తనకు వద్దాం. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారేనా? దావీదు గారు రాశారు. ఇప్పుడు 6వ వచనం చదవండి. 68వ కీర్తన 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. అంటే ఇక్కడ గమనించండి, ఏకాంగులను సంసారులుగా చేయవాడు అంటే ఏం చేస్తాడు ఆయన? పెళ్లిళ్ళు అది చేస్తున్నది ఎవరట? దేవుడు. దేవుడు అని రాయుడు. ఇంకా ఏమని చెప్పాడు? అలాంటి చేసేటటువంటి దాన్ని ఎలాంటి దాంతో చెప్పడం జరిగిందంటే, బంధించబడిన వారు వర్ధిల్ల చేసే పని అన్నాడు. చిత్రం ఏంటంటే, ప్రపంచంలో పెళ్ళి అంటే బంధకం అనుకుంటారు, అవునా కదా? అవును. ప్రపంచం అంతా ఏమనుకుంటది అంటే పెళ్ళి అంటే బంధకం అనుకుంటారు. కాదండి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బంధకాల్లో ఉన్నవాడు వర్ధిల్లడానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన తంత్రం. ఇంతకీ ఏంటి బంధకాలు? పెళ్లికి ముందు బంధకాలు ఏంటి? కొత్తగా చదువుతున్నట్టుంది కదా ఇది. పెళ్లికి ముందు బంధకాలు ఏముంటాయి మనిషికి? పెళ్లి తర్వాత కదా బంధకాలు. వీడికి పెళ్లి వేస్తే అన్ని బంధకాలు వస్తాయి, ముక్కుకు తాడేస్తే అని అంటారు కానీ అంటారు కదమ్మా. బంధకాలు వస్తాయి అంటారు కానీ బంధకాల నుంచి విడిపిస్తాడు అంటున్నాడేంటి? అది మనకు కావాల్సింది. ఇప్పుడు అంటే పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తాయి కదా. పెళ్లి కాకముందు మీరు సమస్యలు పెళ్లి కాకముందు బంధకాలు అంటే ఉండండి మా సిస్టర్స్, పెళ్లి కాకముందు బంధకాలు అంటే వాడు ఏ వ్యాపకాలలో అయినా ఉండొచ్చు. ఒక త్రాగుడు కానీ వ్యసనాలు ఏదే ఇతర ఏనా కావచ్చు. పెళ్లి అయిన తర్వాత ఈ బంధకాలు అంటే ఒక భార్య వస్తే వాడు ఇంకా లోకానికి వేరై సంసారానికే వాడు లోబడి జీవిస్తాడని అర్థం అనుకుంటున్నాను. ఇది ఒక కారణం అమ్మా. ప్రధానమైన ఒక బంధకం ఉంది. ఇది కూడా ఒక కారణమే. అన్నిటికంటే ప్రధానమైన ఒక బంధకం ఒకటి ఉంది. అంటే సింగల్ గా అంటే దేవుడి నెరవేరదు కదన్నా. మీరు ఫలించి అభివృద్ధి పొంది అది నెరవేరదు కదన్నా. వెరీ గుడ్ అమ్మ. అది అసలు బంధకం. అంటే ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ల లిస్ట్ లో శాలిని ఉంది, జ్వాల ఉంది. వీళ్ళిద్దరూ
పెళ్లి కాకముందు ఏ విధిగా ఉన్నట్టు వాళ్ళు బంధకాల్లో ఉన్నారు. వాళ్ళు బంధకాల్లో ఉన్నారు. నా ప్రమోషన్ డాడీ అనే ప్రమోషన్ ఎలా ఉంది? అది బంధకంలో ఉంది. బంధకంలో ఉంది. ఆ బంధకాలను విడిపించబడి ఓపెన్ అవ్వాలంటే పెళ్లి జరగాలి. ఏమండి? అసలు ఒక బిడ్డ ఈ లోకంలోకి రావటం వల్ల ఎంత మందికి ప్రమోషన్ అండి? అసలు ఎంతమందికి ప్రమోషన్? అన్ని బంధకాలు పోయాయి అందరికి. నాన్నమ్మ ప్రమోషన్, అమ్మమ్మ ప్రమోషన్, తాతయ్య ప్రమోషన్, డాడీ ప్రమోషన్, మమ్మీ ప్రమోషన్, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్ననాన్న, మామయ్య, అత్తయ్య, అబ్బో, అక్క, అన్న, ఇవన్నీ ప్రమోషన్లు ఒకప్పుడు ఎలా ఉండేటివి? ఒక బంధకం లాగా ఉండేటివి. ఇప్పుడు అన్ని పోయి ఏమైపోయాయంటే వర్ధిల్ల జీవితం వచ్చింది. ఒకడు పోయి ఇద్దరు అవుతారు, ఇద్దరు పోయి ముగ్గురు అవుతారు, ముగ్గురు నలుగురు అవుతారు, నలుగురు నుంచి ఎంతమంది అయినా అవుతారు. వర్ధిల్ల జీవితం అనేది ఇప్పుడు ఓకే, దానికి మనం ఆ పెళ్లి ప్రసంగాన్ని కాస్త పక్కన పెట్టి ఈ 68వ కీర్తనలో దేవుడు సంసారులను ఏకాంగులను సంసారులుగా చేస్తాడని రాయబడితే ఈ సంసారం పాపములో నుంచే పిల్లలు పుట్టారు, ఇది జన్మ పాపమని ఎవరు చెప్పారు? సేమ్ ఈ రెండు చెప్పింది ఎవరండి? రెండు మాటలు చెప్పింది నిజంగా దావీదు మహారాజు గారు. దావీదు గారే కదా. ఇప్పుడు ఒకవేళ జన్మ పాపం ఉందనే ఆయన 51వ కీర్తనలోనే చెప్పునుంటే 68వ కీర్తనలు ఇది తప్పైపోద్ది. ఆయన కుమారుడు రాశాడు. 127వ కీర్తన ఎవరు రాశారు అనుకుంటున్నారు? ఇప్పుడు చదివాం కదా, సొలొమోను గారు రాశాడు. ఆయన కుమారుడు రాశాడు. ఇప్పుడు ఈయన మాట కూడా తప్పైపోవాలి. వీళ్ళిద్దరి మాటే కాదు, అసలు దేవుడి యొక్క సంకల్పమే తప్పైపోవాలి. ఎందుకంటే ఆయనే పాపాత్ములుగా పుట్టించి మీరు పాపాత్ములురా, మీరు ఇట్లాగా ఉంటే నరకానికి పోతారు, కాబట్టి యేసుప్రభుని నమ్ముకోండి అని అన్నారంటే ఇదేదో గేమ్ ఆడినట్లేదు దేవుడు మరి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 51వ కీర్తనలో చెప్పబడింది జన్మ పాపానికి సంబంధించింది కానే కాదు. అది పాపం అనేది లోకంలో ఉండినటువంటి పరిస్థితుల మధ్య అన్నమాట. చుట్టూ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ల మధ్య మా అమ్మ గర్భము ధరించిన పరిస్థితుల్లో ఉంటే ఆ లోకాన్ని బట్టి దానితో నేను కొంచెం రాంగ్ గైడ్ చేయబడి ఈ పాపాన్ని చేశానయ్యా అని చెప్తున్న సందర్భం అది. దావీదు గారు పాపాత్ముడు అయ్యాడు. ఎట్లా అయ్యాడు మీరు చెప్పండి? దావీదు గారు పాపాత్ముడు ఎట్లా అయ్యాడు? ఏది అంతే కదమ్మా. దేవుడు కూడా అదే అంటాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతుంది. పాపముతో పుట్టి కాదు, పాపముతో పుట్టి కాదు. మనిషి పాపము చేసిన తర్వాత పాపాత్ముడు అవుతాడు అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. కనుక 51వ కీర్తన రాసిన దావీదు గారి దగ్గరే ఆగకుండా 68వ కీర్తన రాసిన ఆయనే చెప్తున్నటువంటి మాట, ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు, బంధకాల నుంచి విడిపించి వర్ధిల్ల చేస్తున్నాడు అనేటటువంటిది విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆయన కుమారుడు సొలొమోను గారు కావచ్చు, ఈవెన్ దేవుడు కూడా ప్రారంభం నుంచి చూడగలిగితే ఎక్కడే కానీ జన్మ పాపం అన్నది ఉన్నది అన్నటువంటి విషయం పొరపాటును కూడా దేవుడు స్థాపించలేదు. ఓకే, ఒకవేళ మనం ఆలోచన చేద్దాం, జనపాపం ఉందని ఇంకా ఎవరైనా గట్టిగా వాదిస్తూ ఉంటే మనం గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆదాము హవ్వలు వాళ్ళు శారీరకంగా ఏకమయ్యారు. ఏకమైన తర్వాత మొదటి పుట్టిన వ్యక్తి ఎవరండి? కయీను గారు. కయీను ఆయన గురించి ఆయన పుట్టిన తర్వాత అమ్మగారు మన ఆది తల్లి గారు ఏమని మాట్లాడారు? 4వ అధ్యాయం ఆదికాండం ప్రారంభం నేను ఒక కుమారుని ఏంటది? దేవుడి దయ, దేవుడి దయ పాప ఫలితం. అది దేవుడి దయ పాప ఫలితమా? కాబట్టి ఇది 100% దేవుడి దయ వలన
నేను ఒక ఒక మనుషుడు మనిషిని సంపాదించుకుంటారు అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. ఇక రెండవ వ్యక్తి పుట్టాడు. ఎవరండి ఆయన? హేబేలు గారు. హేబెల్ గారు. హేబెల్ గారి గురించి యేసు ప్రభులు వారు చెప్పిన మాట ఏంటి? చాలా సార్లు మనం చదివాం. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని, చూసారు కదా, నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని, అది మత్తయి సువార్తలో ఉంటది కదండి. ఒకసారి ఆ రెఫరెన్స్ చూడండి, ఎక్కడ దొరికితే చెప్పండి. నీతిమంతుడైన హేబెలు అనే మాట యేసు ప్రభులు వారు చెప్పారు. అంటకు పాపము జన్మతోనే పాపమైతే హేబెలు గారు నీతిమంతుడు ఎట్లయ్యాడు? ఇది నా ప్రశ్న. ఇంతగా ఈ మాట చెప్పింది ఎవరు? దాటన దానే కాదు కదా. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు ప్రభులు వారే చెప్తున్నారు కదా. కాబట్టి 23వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం ఒకరు చదవండి. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరికియా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఈ నీతిమంతులందరూ ఎక్కడి నుంచి వచ్చారండి బాబు? జనం పాపం ఉంటే ఒకరే కాదు ఇక్కడ చెప్తున్న విషయం. హేబెలు గారు మొదలుకొని నీతిమంతులందరూ ఎంతో మంది ఉన్నారట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి? మనకు అందరికీ ఏం కనపడుతూ ఉంటాయంటే, ఎక్కువ అందరికి కళ్ళకు కనపడే విషయాలంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేది కనపడుతూ ఉంటది. మరి హేబెలు గారు మొదలుకొని చెప్పమ్మా. యోబు గారు నీతిమంతుడే కదా. అదేనక్క చెప్పేది. యోబు గారి విషయంలో కావచ్చు, అలాగే జకర్యా ఎలిజబెత్ దంపతులు కావచ్చు, యోహాను గారు కావచ్చు, వీళ్ళందరూ మళ్ళీ ఇంకొక మాట చెప్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకో. యేసేపు గారు కూడా అన్న, యేసేపు గారిని కూడా మెన్షన్ చేస్తారు. వెరీ గుడ్ అమ్మా. యోసేపు గారు కూడా నీతిమంతులు అని చెప్పాడండి. మరి వీళ్ళ సంగతిని ఏం చేద్దాం? వీళ్ళందరినీ ఏ గంప కింద దాచిపెడతాం? మరి ఈ మాట అడిగితే ఇంకొక కౌంటర్ కూడా వస్తుంది. అది కూడా మీరు తెలుసుకోవాలి. అదేంటంటే, వీళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు బ్రదర్ అంటారు. వీళ్ళు పుట్టడంలో నీతిమంతులు కాదండి, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు పాపాలు కడిగాడు, అప్పుడు వాళ్ళు నీతిమంతులయ్యారు అని అంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారని అంటే, వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ పాపములు కడుక్కొని నీతిమంతులుగా తీర్చిపడ్డారు. వెరీ గుడ్ అక్క, కరెక్ట్. యేసుప్రభు రక్తంలో వాళ్ళు పాపాలు కలుపుకున్నాడు కాబట్టి వాళ్ళు నీతిమంతులు అయ్యారు. వాళ్ళు పుట్టుకతో నీతిమంతులని ఎవడు చెప్పాడు? ఎక్కడుంది మరి? అప్పుడు యేసుప్రభు వాళ్ళు లేరు కదన్నా. ఇంకా అమ్మా అప్పుడు అట్లా అనుకుంటే అమ్మా చెప్పండి. అదేలేనా, అప్పుడు అట్లా వాళ్ళు కౌంటర్ వేస్తే మనం కౌంటర్ వేయడానికి అప్పుడు యేసుప్రభుల వారి రక్తంతో కడగబడలేదు కదా, చిందించలేదు కదా. ఇక్కడ ఒకటి ఉందమ్మా, దేవుడు అంటే పాపాలు తీసేయటానికి అప్పుడు యేసుప్రభు రక్తం లేకపోయినా కూడా పాపాలు తీసేయటానికి సంబంధించి కోడెల రక్తాలు ఉండేటివి, తర్వాత వచ్చేసి ఎడ్ల రక్తాలు ఉండేటివి, పాపురము రక్తాలు, ఇవన్నీ రక్తం ఒలికించడం, ప్రోక్షించడం ఇవన్నీ జరిగేవి. ఈవెన్ దావీదు గారు కూడా 51వ కీర్తనలో మాట్లాడుతూ, నా అతిక్రమం పోవునట్లు ఏం చేయమన్నాడు? నన్ను బాగుగా కడుగు, నన్ను పవిత్రపరచు, హిస్సోపుతో నన్ను కడుగు అని మాట్లాడతారు కదమ్మా. కాబట్టి ఆ విధంగా కడిగాడు దేవుడు పాత నిబంధనలో అని అంటారు. గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు అంటే ఆ గొర్రెపిల్ల యేసుప్రభువే అని మనకు మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది అన్న. అవునమ్మా, అది ఓకే. నేను చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ మనం గనక యేసుప్రభు అప్పుడు లేడు కదా పాత నిబంధనలో, మరి వాళ్లకు ఎట్లా అప్లై చేస్తాం మనం అని అన్నప్పుడు వాళ్ళు చెప్పే మాట ఇది ఉంటుంది.
వడల రక్తంతో పరిశుద్ధపరచబడ్డారు వాళ్ళు. అందుకు ముందు నుంచి జనం పాపం ఉన్నా కూడా దాంతో క్లియర్ అయిపోయింది. దేవుడు పవిత్రపరిచాడు. దేవుడు హిస్సోపుతో కడిగాడు. శుద్ధ జలం చల్లాడు వాళ్ళ మీద. ఎందుకంటే మీ దోషం పోనట్లు మీ మీద శుద్ధ జలము చల్లేదను అనే మాట కూడా ఉంది కదా. మరి ఇన్నింటిని బట్టి వాళ్ళు స్థాపిస్తారు. అప్పుడు ఏం చెప్తారు? అంటే నరుడు యథార్థవంతునిగా జన్మించాడన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ తంత్రములలో పడి పాపంలో పడ్డాడు కాబట్టి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట అనేది మనకు ఉంటుంది. ఇంకా ఇంకా కావాలి మనకి. ఇది ఒకటే కాదమ్మా, ఆధారాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకటి సత్యం అని చెప్పటానికి సాక్షులు ఎంతమంది ఉండాలట? 3 ఉండాలండి. 2-3 ఉండాలి. మినిమం 2-3 ఉండాలి. అంటే మనం కూడా ఒకటి సత్యమని స్థాపించడానికి ఒక్కదాన్ని పట్టుకొని ఉండకూడదు. చాలా ఆధారాలు ఉన్నాయి పరిశుద్ధంగా, మనకు తెలియదు అంతే. అందుకే ఇంకా ఇంకా మనకు తెలియాలి, ఇంకా మనకు అర్థం కావాలి. రైట్, ఒకసారి మీకు కడుపు నిండింది అనుకుంటున్నాను. లూకాసు వార్త చూద్దాం, 1వ అధ్యాయం. బాప్తిస్మ యోహాను గారి గురించి ఇప్పుడు ఈయన ఎలా పుట్టాడు? మనలాంటి పుట్టుకేనా కదండి, అమ్మనాళ్ళకి పుట్టినవాడే కదా. జకర్యా ఎలిజబెత్కి, జకర్యా గారికి, ఎలిజబెత్ అమ్మకి వీళ్ళకి పుట్టినటువంటి ఆయన కదండి. రైట్, అది మనకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు చూడండి, దేవదూత వచ్చి ఏమని మాట్లాడుతున్నాడో ఆయన గురించి. ఎవరి గురించి? బాప్తిస్మ ఇచ్చు యోహాను గారి గురించి మాట్లాడుతూ ఒకసారి 1వ అధ్యాయం 14వ వచనం. అతడు 14వ వచనం నుండి 14-16 కలిసి ఉంటుందండి. చదవండి అక్క. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండికొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు వైపు వారిని దేవుని వైపునకు త్రిప్పును. ప్రభువైన వాడు చాలక్క, ఇప్పుడు గమనించండి. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడట. ఏంటిది? అమ్మ నాన్నల కలయిక ద్వారా వచ్చినటువంటి వ్యక్తి కదా ఆయన. మరి అటువంటి ఆయనకి తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పాపాత్ముడు అని కదా ఉండాల్సింది. ఏంటి ఇలా చెప్తున్నాడు ఆయన? ఎలా అయ్యాడు? తర్వాత తీర్చబడ్డాడు. ఇదేమన్నా ఏమండి, నీతిమంతుడిగా తర్వాత తీర్చబడ్డా? లేదు కదా. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండున్నాడంటే జన్మపాప ఎలా స్థాపిస్తారు? ఆలోచించండి. మరి నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళ సంగతి ఏంటి? ఇది చెప్పండి అంటారు. అది ఓకేనండి, ఇది చెప్పండి అంటారు. దాన్ని కూడా తెలుసుకుందాం. ఇంకా కొన్ని ఆధారాలు, ఇంకా మరి కొన్ని ఆధారాలు మనం చూడగలిగితే మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో దేవుడు చెప్పినటువంటి చక్కని మాటలు 18వ అధ్యాయం. 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మంచి మాటలు మనం చూద్దాం. ప్రారంభం నుంచి నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 18వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువు చూడండి. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువపెట్టి ఇట్లన్నా, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బిడ్డలలాగా అయితే తప్ప పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరంటే అంటే అర్థం ఏంటి? బిడ్డల్లో ఏమున్నట్టు చెప్పండి? పాపం ఉంటే దాన్ని ఒక ఐకానిక్ గా చెప్తున్నాడు చూడండి. ఒకవేళ పాపమే ఉండింది అనుకోండి, జనం పాపమే ఉన్నటువంటి వాళ్ళైతే మీరు బిడ్డల్లాగా వాళ్ళని ఎందుకంటాడు? కల్మషం లేని వాళ్ళు, కల్మషం లేని వాళ్ళు, పాపము ఎరుగనటువంటి వాళ్ళు పాపం చేయటానికి అవయవాల పరిపక్వత లేదు. ఎందుకంటే చేస్తేనే కదా పాపం అంటేది. అది యేసుప్రభులు వారు క్లారిటీగా చెప్తున్నారు. మీరు కూడా బిడ్డలు లాంటి వాళ్ళు అవ్వాలి.
మీరు కూడా పసిపిల్లలాగా అవ్వాలి అంటే మరి జన్మపాపం ఉందని అంటారేంటి? పరలోక రాజ్యంలో పాపాత్ములు వెళ్తారు ఏంటండి? రేపేమి సంభవించునో తెలియని మానవ అనేది ఒక పాట రాసిన రిలీజ్ కాబోయేటది. అందులో చనిపోయిన వారంతా పరమునకు చేరలేరు, ఆ పరిశుద్ధ పట్టణములోనికి పాపులెవరు చేరలేరు అని రాశారు. సో ఇందులో మనం గమనించగలిగితే పరలోక రాజ్యానికి వారసులు ఇవ్వాలంటేనే ఇది 2 రకాలండి. పరలోక రాజ్యాలకు వారసులు అవటం అంటే మొదటి మెట్టు ఏంటంటే రక్షణ పొందడం. రెండో మెట్టు రక్షణను నిశ్చయంగా గట్టిగా రక్షణ పాత్రను గట్టిగా చేపట్టుకొని అంతవరకు నమ్మకంగా సమర్థతతో జీవించటం వలన రాబోయే నిత్యలోకం పరలోకం. ఇవి రెండింటికి సాదృశ్యమైన విషయం మాట్లాడుతున్నాడు. ఒకటి దేవుడి రాజ్యంలోనికి, భూమి మీద ఉన్న దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలన్నా పాపం పోగొట్టుకోవాలి. కానీ ఇక్కడ పాపం విషయం ఏం చెప్పలేదు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనకు పాపం పోగొట్టుకోవాలని ఆప్షన్ ఇచ్చాడు. వాళ్ళకి లేదు, పిల్లలకి ఎందుకు లేదు అంటే వాళ్ళకి పాపమే లేదు గనక. అర్థమవుతుందండి? వాళ్ళకు పాపమే లేదు గనక పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పటం. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన విషయం కూడా తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నా, నీతిమంతులుగా తీర్చబడ్డారండి అంటారు కదా. ఎస్, కరెక్ట్. ఎవరు తీర్చబడ్డారు? పాపము చేత అంటే ముందు అసంతృప్తితో, దురాశతో, ఆజ్ఞ అతిక్రమముతో పాపము చేసినటువంటి పరిస్థితి అవయవాల పరిపక్వత వచ్చిన వాడికే వస్తుంది. మంచి చెడుల వివేచన తెలిసిన వాడికే వస్తుంది. వాడు పాపం చేస్తాడు, పాపం చేసినటువంటి వాడికి ప్రక్షాళన జరగాలి. ఇవన్నిటితో సంబంధం లేని వాళ్ళు ఎవరు? ఈ తతంగాలు, ఈ తంతులతో అన్నిటితో సంబంధం లేని వాళ్ళు ఎవరండి? చిన్నపిల్లలు. అది పసిపిల్లలు. కాబట్టి జన్మ పాపం అన్నటువంటిది దేవుడు పెట్టింది కాదు. జన్మ పాపం అనేది దేవుడు ఏర్పాటు చేసింది కాదు. మానవుడు ఒకటి కల్పించుకున్నాడు. ఇంతకు ఏంటి కల్పన అనుకుంటున్నారా? ఎందుకు అంత గట్టిగా జన్మ పాపం ఉంది అని చెప్పడానికి ఎన్నరండి బైబిల్లో పర్ఫెక్ట్ రెఫరెన్స్ లో ఆధారాలు ఎవరు చూపించండి. ఇవన్నీ ఉందని చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అన్ని తేలిపోయేటివే. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్పలేదు కదా. దీన్ని స్థాపించడానికి కొందరు చెప్పేటువంటి మాటలు వినండి, గుర్తుపెట్టుకోండి. అవి చాలా బాగా అనిపిస్తాయి మనకి. ఎట్లాగూ అంటే కొన్ని ఉదాహరణలు మీ ముందు పెడతాను. దానికి కూడా మనకు ఆన్సర్స్ తెలియాలి. ఓకే అండి? అబద్ధాలు ఆడతారు కదా పిల్లలు. ఎవరు చెప్పారు ఇట్లా ఆడాలని? వాళ్ళే ఆడతారు. అదే ఎందుకో తెలుసా? వాళ్ళకు ముందు నుంచే తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే చెడిపోయి పుట్టారు వాళ్ళు అని మాట్లాడతారు. ప్రారంభం నుంచే వాళ్లకు అబద్ధాలు తెలుసు వాళ్ళకి. అందుకే ఎవరో చెప్పకపోయినా అబద్ధాలు ఆడతారు, అట్లా మోసం కాదు, చేస్తారు. వాళ్ళు చూస్తా పెరుగుతా ఉంటారు కదా, అట్లా నేర్చుకుంటారు నా వాళ్ళు. గర్భంలోనే అంత ఉండదు నా. గర్భంలోనే ఉండదు అని చెప్పడానికి ఏం లేదక్క. ఎందుకంటే ఇప్పుడు యోసేపు గారు, యాకోబు గారు రెజ్లింగ్ చేసుకున్నది ఎక్కడ? వచ్చినారా గర్భంలోనే. వాళ్ళిద్దరు పెనుగులాడారు. ఆ పెనుగులాటకు అమ్మ చచ్చిపోద్దేమో అనిపించింది. అంత పెద్ద ఫైటింగ్ జరిగింది అక్కడ. ఇప్పుడు ఒక చోట ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఏమన్నా దోషం ఉన్నట్ట లేనట్ట, పాపం ఉన్నట్ట లేనట్ట చెప్పండి. నటింది ఉంది కదా మరి. ఆయన హృదయము బాల్యం నుండి చెడ్డదే అని కూడా ఉంది కదా. అది మరి దేవుడు చెప్పాడు చూడండి మరి అని అంటారు. దీనికేం చెప్దాం? దేవుడు పుట్టించినప్పుడు మంచిగానే పుట్టించినాడు. అది ఓకే అక్క, అదంతా ఓకే. దీనికి పర్టికులర్ గా మనం ఏం ఆన్సర్ చేస్తాం? ఎవరన్నా వీటికి మనం ఏ విధంగా ఆన్సర్ చేయగలం?
ఇలాంటి ప్రశ్నలు మన దగ్గరికి వచ్చాయి అనుకోండి, ఒకవేళ వచ్చాయంటే ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ పుట్టి అడుగుతున్నటువంటి పెరిగిన వాళ్ళు. వాతావరణాన్ని బట్టి అట్లా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఏంటక్క? మనం పుట్టి పెరిగే వాతావరణాన్ని బట్టి ఆటోమేటిక్ గా అవి నేర్చుకునేస్తాం, వచ్చేస్తాయి. వెరీ గుడ్. అక్కడికి గమనించండి. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తానండి, అబ్రహాం గారి మొదటి సంతానం ఎవరండి? ఇస్మాయిల్ గారు. ఇస్మాయిల్ గారు మాకు తెలుసు కదా. ఈయన బాల్యము, ఈయన ఎదుగుదల, అలాగే అబ్రహాం గారికి పుట్టినటువంటి రెండో కుమారుడు ఎవరు? ఇస్సాక్ గారు. ఇస్సాక్ గారి యొక్క బాల్యము, ఆయన ఎదుగుదల, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఉందా లేదా? ఉందినా, కానీ తల్లి నేర్పించింది నా ఇసాక్ గారికి ఏ విధంగా ఉండాలా ఏమి అనేది తల్లి నేర్పించింది. హాగర్ గారు నేర్పించినట్లుగా లేదు. ఎంతసేపు అల్లరి చిల్లరిగా తిరిగేవారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటేనండి, జాగ్రత్తగా గమనించండి. ఇవి కూడా చెప్పిన వాళ్ళకి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి. ఒకవేళ తల్లి గర్భములో నుంచే చెడిపోయి పుడతారో అది పాపం కాబట్టి అని అంటే, మరి ఒక ఇస్సాక్ గారు ఎట్లా మరి ప్రారంభం నుంచి మచ్చ లేకుండా ఉన్నారని అడగాలి. అర్థమైందండి? అదే తండ్రి గర్భాన పుట్టినటువంటి ఒక ఇస్మాయిల్ గారిని చూపించి ఈ విధంగా ఆయన అపహాస్యం చేశాడు, హింస పెట్టాడు తమ్ముడిని, అందుకని గెంటు వేయబడ్డాడు. ఎందుకంటే మెదడు మైండే ప్రారంభం నుంచి చెడిపోయినటువంటి పరిస్థితి. అంటే మరి నాకు ఇదే తండ్రి గర్భాన పుట్టినటువంటి ఇస్సాక్ గారిలో ఎందుకు లేవు అవలక్షణాలని నేను అడుగుతాను. తల్లి గారు గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుని మాటలు వింటూ దేవుని ప్రార్థన చేస్తూ తల్లి ఏ లక్షణాలు కలిగి ఉంటుందో బిడ్డ అదే లక్షణాలు వస్తాయి. దానికంటే అంటే ప్రభావం అన్నది మన నుంచి పడ్డాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా అవుతున్నారు తప్ప, ఉంది జన్మపాపం అంటే జన్మించిన ప్రతి ఒక్కరికి ఉండాలి మరి ఆ లక్షణాలు ఎందుకు లేవు మరి అలాగే బాప్తీసు యోహాను గారు ఏం చేశారు? అమ్మ కడుపులో ఉండగానే, 6 నెలల గర్భంలో ఉండగానే ప్రభు తల్లి వచ్చిందని తెలియగానే ఆనందముతో గంతులు వేయటం జరిగింది. ఇది ఎట్లా సాధ్యమైంది? మరి పాపాత్ముడికి ఎలా తెలిసిందండి పరిశుద్ధుడి గురించి జనపాపం ఉందంటే? మరి ఆది మానవుని కుమారుడే కదన్నా కయ్యను హేబేలు. కయ్యను క్రూరంగా తయారవడం ఏంటి, హేబేలు నీతిమంతుడు అవడం ఏంటి? అంత నీతిగా ఉన్నటువంటి ఇవన్నీ రావాలి మనకు ప్రశ్నలు. వెరీ గుడ్. సో మనకి ఈ క్వశ్చన్లన్నీ వచ్చినప్పుడు మనం హాగరమ్మని బాగా గమనిస్తే, ఎప్పుడైతే ఆమె కన్సీవ్ అయింది, గర్భవతి అయిందని తెలుసుకున్న నాటి నుండే ఎలా ఉండిందట? గర్వించడం మొదలుపెట్టి. చాలా క్లారిటీగా పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది. ఆమె తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు తన యజమానురాలి యందు ఏం పుట్టింది అని అంటే అసూయ పుట్టింది అనేటువంటి మాటలు మనకు కనబడతాయి. ఒకసారి చూద్దామా? ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం నుండి. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అక్కడ మొదలైంది. లోపల ఇస్మాయిల్ గారు పడ్డారు కడుపులో. అప్పటి నుంచే ఆమె మెంటాలిటీ చక్కగా లేదు, మైండ్ సెట్ సరిగలేదు, ఆలోచన విధానం సరిగా లేదు, మనసు ఏమి చెడిపోయినటువంటి పరిస్థితి. ఏమండి గుర్తుపెట్టుకోండి, అమ్మ నుంచి కలర్ మాత్రమే కాదు, అమ్మ నుంచి అవయవాలు రూపాలు మాత్రమే కాదు, ముఖ్యంగా అమ్మ నుంచి బుద్ధులు కూడా వస్తాయి. ఎవరో పెద్దోళ్ళ నుండి చాలా మంచి మాట చెప్పారండి, నాకు భలే నచ్చింది ఆ మాట. ఏంటంటే పెళ్లి చూపులు పోయేటప్పుడు ముందు ఎవరు చూడాలటండి?
తల్లిని చూసి పిల్ల తల్లిని పిల్లని చూడాలంట. చూడండి అంటారు. ఎందుకు? తల్లి ఏమో ప్రవర్తన ఎట్లుంటదో బాగుంటే తల్లి పిల్ల ప్రవర్తన సూర్యకాంతం బాగుంటది. అయితే కూతురు ప్రశాంతం కాదు. తల్లి సూర్యకాంతం అయితే బిడ్డ కూడా చిన్న సూర్యకాంతం అవుద్ది. అందుకు తల్లిని చూసి పిల్లని చూడమంటారు. ఏమండి? ఇప్పుడు పరిస్థితులు అలాంటివన్నీ లేవు కాబట్టి కొంచెం మనం సేఫ్ అవుతున్నాం అనుకుంటా. లేకపోతే అది కూడా ఇక్కడ అదే పెట్టారంటే చాలా మంది పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావండి. సరే, ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, ఈ తల్లి ప్రభావం వల్లనే బిడ్డలు చెడిపోయేది ఉంటది తప్ప, లేదా మంచిగా ఉండేవాళ్ళు బాగుపడే వాళ్ళుగా ఉంటారు తప్ప, అందరికీ దాన్ని వర్తింప చేయలేము. జన్మములోనే అసలు గర్భములోనే చెడిపోతూ ఉంటారు, విపరీతాలు ఉంటాయి, వాళ్ళు అబద్ధాలు ఆడతారంటే అందరూ ఎందుకు ఆడట్లేదు? మరి అందరూ ఎందుకు అబద్ధాలు ఆడట్లేదు? మనకు కూడా మన పిల్లల విషయంలో మనకు ఒక అనుభవం ఉంటుంది. మన పిల్లలకు ఒక స్టేజ్ వచ్చేన తర్వాత అబద్ధాలు ఆడి ఉంటారు, కానీ అబద్ధాలు ఆడడం తెలియని పిల్లలు చూశారా లేదా మీరు? చిన్నప్పుడు అబద్ధాలు ఆడనటువంటి పిల్లలు ఎంతమందిని చూడలేదు? ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉంటారండి వాళ్ళు అసలు. ఏ కల్మషం లేకుండా ఉంటారండి బిడ్డలు. అట్లాంటి వాళ్ళకి పాపాలు అంటగట్టి, నిజమైన పాపాత్ములు ఎవరంటే అటువంటి ఆ బిడ్డలకు పాపాలు అంటగట్టి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఇదండి విషయం. దీనికి ఇంకొక మాట కూడా జోడిస్తారు. ఇదే కాదు అంటే వాళ్ళకి విపరీత బుద్ధులు, అబద్ధాలు ఆడ్డాలు ఇవన్నీ ఎందుకు వచ్చేసాయి ప్రారంభం నుంచి అంటే, అసలు వాళ్ళ జన్మ ప్రారంభమే తప్పైపోయింది, పాపంతో పుట్టారు కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక కౌంటర్, వీడు గుడ్డివాడే పుట్టడానికి వీడు పాపం చేసి వీడు ఆ తల్లిదండ్రులు ఎవరు పాపం పాపం చేస్తారు. చేశారు? తల్లిదండ్రులు వీడా వీడిని కన్నోళ్ళు చేశారా అని అడుగుతారు కదా. వీడైనా వీడు అప్పుడు యేసుప్రభుల కన్నవారైన వారు చెప్పిన పాపం మాట ఏంటి? చేయలేదు. దేవుని మహిమ వీడు కాదు, వీడైనా వీడి కన్నవారైనా పాపం చేయలేదయ్యా. దేవుడి మహిమను కనబరచటానికే ఈ విధంగా చేశాడు. అంటే అవయవ లోపాలతో పుట్టినటువంటి వాళ్ళను చూసినప్పుడు అసలు దేవుడి మహిమకు అవయవ లోపాలతో పుట్టిన వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటారా? ఈ మాట ఎక్కడుంది? యోహాను సువార్త 9వ అది అధ్యాయం. కూడా చూద్దాం. వెరీ గుడ్ అమ్మా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 3వ వచనం. మంచి ప్రశ్న అడిగారు శిష్యులు. అద్భుతమైన వాళ్ళు, మహా మేధావులండి వాళ్ళు. ఒక్కొక్క ప్రశ్న అడిగితే యేసుప్రభుల వారిని మనలాంటి వాళ్ళు ఉంటే అడగగలమా? యేసుప్రభుని ఆ విధంగా ఉపయోగించుకోగలమా అనిపిస్తుంది నాకు కూడా. మహనీయులండి వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. అపోస్తలు మామూలు వాళ్ళు కాదండి, మహామేధావులు వాళ్ళు. మేధావులు కాబట్టి కదా లోకరక్షకుడిని ఆయన ఆయన ఒడిసిపెట్టుకునింది కదా. చూడండి, ఆయన యేసుప్రభుల వారిని అడిగారు 2వ వచనంలో, బతుకుడా వీడు గుడ్డివాడే పుట్టక ఎవడు పాపం చేస్తును? వీడా వీని కన్నవారా అని ఆయన అడిగారు యేసు. వీడిని కన్నవారైనను పాపం చేయ. ఇటు అవయవ లోపాలతో పుట్టిన వాళ్ళైతేనే అమ్మ నాన్నల పాపం లేదు, బిడ్డ పాపం లేదని మాట్లాడితే, అన్ని సక్రమంగా పుట్టిన వాళ్ళకు కూడా పాపాన్ని అంటకట్టారు ఏంటండి? ఎంత పాపం అండి అది, ఎంత పాతకం అండి అలా చేయటం. ఇది చూద్దాం ఇంకా. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అన్నాడు. దేవుని క్రియలు అవయవ లోపాలు కలిగిన వాళ్ళలో ప్రత్యక్షపరచబడటం అంటే ఏంటి? ఇది కూడా మనకు తెలియాలి. అంటే అవయవ లోపాలతో పుట్టినటువంటి వాళ్ళు దేవుడి క్రియలు ప్రత్యక్షపరచబడతాయా? ఎలాగా? చూపు పొందటం ద్వారా. ఎవరికైనా చూపు పొందడు కదయ్యా, ఐడియా? దాని నిమిత్తం ఆయన అమ్మా ఓకే అమ్మా, రైట్, ఇది ఒక కారణం. మరి అందరూ పొందట్లేదు కదా చూపు లేని వాళ్ళు అందరూ పొందట్లేదు కదా. అలాగే కాళ్ళు లేని వాళ్ళు అందరూ కాళ్ళు పొందట్లేదు కదమ్మా. వాళ్ళలో దేవుడు క్రియలు ప్రత్యక్షం కావంటారా? ఒక్క ఇతను విషయంలోనే, చూపు పొందిన వ్యక్తి విషయంలోనే జరుగుతుంది అంటారా? మరి మిగతా వాళ్ళు కూడా పాపం చేయబడ్డం బట్టి పుట్టారని అందామా?
ఎందుకంటే వాళ్ళకి అవన్నీ క్లియర్ అవ్వలేదు కదా. ఇంకా చెప్పండి, ఇంకా మాట్లాడండి. సరే అన్న. ఇప్పుడు ఇది ఇది అట్లా పక్కన పెడితే అన్న, తల్లి గర్భమందు చూపింపబడేటప్పుడే అవన్నీ వస్తాయి అని అంటారు కదన్నా. మరి కయీనుకు ఆ స్వభావం రావడానికి కారణం ఏంటినా? వాళ్ళ తల్లి కారణమా? చెప్తానమ్మా, దానికి కూడా మనకు మంచి ఆన్సర్ ఉందమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఇల్లు కట్టించడం అంటే, ఇల్లు అంటే ఏంటి? ఈ దేహం అనే ఇల్లు. ఓకే, ఈ ఇల్లు కట్టడానికి మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి? నుంచే రావాలండి. తల్లి గర్భం మెటీరియల్ అమ్మా నాన్నల నుంచి రావాలి. మెటీరియల్ అమ్మా నాన్నల నుంచి రావాలి. వచ్చినటువంటి మెటీరియల్ తో దేవుడు ఇల్లు కడతాడమ్మా. ఇప్పుడు వచ్చిన మెటీరియల్ చక్కగా లేదనుకోమ్మా, దాంతో కూడా కడతాడు, దానికి తగ్గట్టు ఉంటుంది. అర్థమైందమ్మా? అర్థమైందిన్నా. ఇప్పుడు వీళ్ళు సక్రమంగా లేరంటావన్నా? ఎస్, అంతేనమ్మా. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావటానికి. మేనరికపు వివాహాలు చేసుకుంటేనే ఏమవుతాయట? వికలాంగులు పుడతారు పిల్లల్లో అంటారు. బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళు, అవయవ లోపాలు కలిగిన వాళ్ళు పుడతారట. అవునా కాదా? అవునండి. ఎందుకు వాళ్ళకే పుడతారు అట్లాగా? వీళ్ళ మెటీరియల్ వీక్ మెటీరియల్స్, వాళ్ళ అక్కడక్కడే అల్లుకున్నట్టు కదా. దేవుడు నిజంగా ఎంత గొప్పోడు అంటారండి. ఒరే, ప్రపంచంలో అంతా మనవాళ్లేరా, గ్లోబల్ గా ఆలోచించేయరైనా, సంకుచిత బుద్ధులు కలిగి ఉండొద్దు, మీకు మీరే బావిలో కప్పలాగా ఉండద్దు. అలా ఉంటేనైనా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇలాంటివి కూడా పెట్టాడండి. అప్పుడైనా మనం ఏం చేస్తాం? మారుతాం, పక్క వాళ్ళని చూస్తాం, వేరే వాళ్ళని ఆలోచన చేస్తాం మనం అప్పుడు. లేకపోతే మనం ఎట్టటోళ్ళం అండి? అంతా ఎక్కడెక్కడే అల్లుకున్న పందిరేండి మాది అని చెప్తూ ఉంటారు చూసారా. కాబట్టి కేవలము మనం అమ్మా నాన్నలు ఉంటున్న స్థితిగతులను బట్టే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మెటీరియల్ దేవుడు వాడతాడు, మర్చిపోకండి. అందుకే మీరు చూడండి, అన్ని విధాలుగా ఫిట్ గా ఉన్నారనుకోండి, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు, మానసికంగా గాను ఆత్మీయంగాని బాగున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి బిడ్డలు పుట్టడానికి ఎక్కువ అవకాశాలండి. ఎందుకండి? స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటాడు యేసుప్రభువు వారు. ఎందుకంటారు చెప్పండి? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్ పర్సన్స్ వాళ్ళు. వీళ్ళు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిందారహితంగా న్యాయంగా జీవిస్తూ ప్రభు దృష్టికి నీతిమంతులై ఉన్నటువంటి వాళ్ళు. ఏమండి, అన్ని ఏళ్ళవుతూ ఉన్న పిల్లలు లేకుండా ఒక పల్లెత్తు మాట దేవుణ్ణి అననటువంటి ఆత్మీయ పరిశుద్ధులండి వాళ్ళు. పెళ్ళైన తర్వాత 4-5 ఏళ్ళు అయ్యేదో లేదో, దేవా మాకు అన్యాయం చేసావు, మాకు బిడ్డలు నీ లేదు, వాళ్ళకి ఇచ్చావు, వీళ్ళకి ఇచ్చావు అని దేవుడిని తప్పబట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటే, బహుకాలము గడిచిన వృద్ధులైనప్పటికీ కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు తప్ప, అభ్యర్థిస్తున్నాడు తప్ప మరొక మాట ఎలిజబెత్ అమ్మ గాని, జకర్యా గారు గాని అన్నటువంటి సందర్భాలు. కాబట్టి అలాంటి మెటీరియల్స్ కలిగి ఉండి ఆ బిడ్డను పొందుకున్నటువంటి వాళ్ళండి వాళ్ళు. చాలా ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న, ఇంకా బాగా అర్థం కావటానికి మాట చెప్తాను. ఏమండి, ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని నేను చూశాను. మన రారాజు అన్న వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. రారాజు అన్నకు ఒక సిస్టరు శాంతి అని, వాళ్ళ వైఫ్, ఆమె తెలంగాణ బిడ్డ. వాళ్ళ నాన్నగారికి 10 మంది సంతానం అట. 10 మంది సంతానంలో చివరి ఆమె ఈమె. మొదట పుట్టిన బిడ్డల్లో బాగా శక్తివంతంగా యాక్టివ్గా ఉంటారా, అలా 2ది 3 నంబర్ 4 నెంబరు అట్లా తగ్గుతూ వస్తారు చూసారా? చివరికి వచ్చేసరికి వాళ్ళలో పవర్ అనేది ఎక్కువ ఉంటుందా? తక్కువైపోద్దయ్యా, బలవంతుడు 100% తక్కువైపోద్దమ్మా. వాళ్ళకి తెలివితేటలు బాగుండొచ్చేమో, కానీ శారీరకమైనటువంటి బలం ఉండదు. గమనించండి,
ఈమెకు చాలా హెల్త్ కంప్లైంట్స్ అండి. ఎందుకంటే 10వ సంతానం కదండి. చెట్లను చూస్తాం కదా. మీరు బాగా గమనించండి. మొదటి కాపు పవర్ఫుల్ గా ఉంటుందా, సంవత్సరాలంతా గడిచిపోయి చిట్ట చివరి దశకు వచ్చేటప్పుడు ఉన్నటువంటి కాపు బాగుంటుందా? కాపే బలంగా ఉంటది. కుక్క మూతి పిందులు అంటారండి లాస్ట్ కాజ్ని. చూడండి, అట్లా పవర్ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటది చివరి పని. ఎందుకు చెప్పండి? ఎందుకు అలాగా? మనం ఇచ్చే మెటీరియల్లో దమ్ము లేదు. ఆ దమ్ము లేని మెటీరియల్ తోనే దేవుడు ఏం చేయాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. తయారు చేయాలి. అర్థమైందమ్మా తేడా? రైట్. కాబట్టి ఇది కారణం. ఇకపోతే దేవుడి క్రియలు ఎందుకు ప్రత్యక్షపరచబడ్డం అంటారండి, దేవుడే చేశాడరా అని 100% మనిషికి తెలియడానికి 100% ఒక మంచి ప్రూఫ్ ఏంటంటే ఈ అవయవాల లోపాలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే మన వల్ల జరిగేది కాదండి అనే విషయం అర్థమైంది కాబట్టి, ఒకవేళ మనమే చేసుకోవచ్చు అనుకుంటే ఎవరన్నా అవయవ లోపాలతో పుడతారండి? కలర్ తక్కువతో పుడతారండి? మనమే చేసేసుకుంటాం. అమ్మ తయారు చేసేస్తుంది, నాన్న తయారు చేస్తారండి. అస్సలు దేవుడే ఇవ్వాలి. అందరు అందంగా పుడతారన్న అలాంటప్పుడు. అదేనమ్మా, మరి అందరూ ఏది కొలతల్లో పుడతారు. మళ్ళీ కోటేరు ముక్కు, చెంపక చారడు కళ్ళు అంటారే, అన్ని అసెంబ్లీ సెట్ లాగా కోలం మొక్కం అలా పడతారు మరి. కాబట్టి ఇవన్నీ దేవుడి చేతిలోనే ఉన్నాయని ఎప్పుడు తెలుస్తారంటే, ఎవరు చెప్తారంటే, చెప్పకనే చెప్పేవాళ్ళు ఎవరంటే ఈ అవయవ లోపాలు కలిగిన వారే. వాళ్ళు చెప్తారు, వాళ్ళకు తెలుస్తుంది. సో అది దేవుడి క్రియలో ప్రత్యక్షపరచబడ్డం అంటే. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మానవునికి జన్మ పాపం అన్నది లేదు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి అడగండి. లేని పక్షాన దీన్ని మనం ఇంతతో క్లోజ్ చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి. రేపటి దినానికి తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీదకి వస్తాయా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను అంటే మన వాళ్ళు కాదు కానీ, క్రిస్టియన్స్ కాదు కానీ, నాన్ క్రిస్టియన్స్ మాట్లాడుతూ ఓ మాట అన్నారు. అదేంటంటే, పురుషుడు పాపం చేస్తే అది పిల్లలకు వస్తుందట, పుణ్యం చేస్తే భార్యకు వస్తుందట. చిత్రంగా ఆమె చెప్పడం జరిగింది. అట్లాగా సరే ఏంటి ఇదంతా అనేది బైబిల్లో కూడా దేవుడు రాయించిన సందర్భాలు ఉన్నాయి. నేను రప్పిస్తాను అండి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ ఆయనే అంటాడు, తండ్రి ఒక ప్రాకారము కట్టించాలని కోరుకున్నప్పుడు పెద్ద కుమారుడు చచ్చును, దాన్ని స్థాపించబడినప్పుడు చిన్న కుమారుడు అది ఎరికో. చచ్చును. అవునమ్మా, ఎరికో సంబంధించి ఆ కన్స్ట్రక్షన్ టైంలో అమ్మా, అది కూడా మనం మాట్లాడదాం. ఎరికోని కూల్చేసిన తర్వాత వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి శాపంలో ఇవన్నీ ఉంటాయి. అసలు ఆయన చేస్తే తప్పు, కొడుకు చావటం ఏంటి, పెద్ద కుమారుడు డౌట్ అది చాలా యెహోషువ రోజుల ద్వారా నుంచి మాట్లాడిన ఉందన్న. మాట. అది డౌట్ చాలా రోజుల నుంచి ఉందన్న, తండ్రి అది కట్టించాలని క్లియర్. కాదు. అది రేపటి దినాన క్లియర్ అవుతుంది తల్లి. రైట్ కానీ అమ్మా. మాట ఇలాంటి అది విషయాలన్నీ యెహోషువతో కూడా పలికిన ఓకేనమ్మా, పలికిన మాట అయినా కూడా జరిగింది కదా, అది క్లారిటీగా జరిగినట్టుంది కదా. దాన్ని మనం ఎలా ఆన్సర్ చేసుకోవాలనేది రేపటి దినాన్ని మనం ఆలోచన చేద్దాం. దీనికి సంబంధించి మీరు యూట్యూబ్ లో అందరూ ఎవరెవరు ఏం మాట్లాడారనేది బాగా సెర్చ్ చేసి రండి. హోంవర్క్ బాగా తీసుకోండి, బాగా చేయండి, గ్రౌండ్ వర్క్. ఇంకా బాగుంటుంది, మనకి చక్కగా ఉంటుంది. ఓకే అండి.